హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. 14,867 దగ్గర నిఫ్టీ ఉంది. ఇక్కడ నుంచి నిఫ్టీ ఫాలో అవుతుంది అనుకోండి. సో నిఫ్టీ పడుతుంది అనుకుంటే పుట్నైనా బై చేయొచ్చు, కాల్ నైనా సెల్ చేయొచ్చు. ఓకే, పుట్ని బై చేద్దామా, కాల్ ని సెల్ చేద్దామా? మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుందంటే సెల్లింగ్ ఎందుకు? సెల్లింగ్ కి చాలా ఎక్కువ డబ్బులు కావాలి కదా. లైక్ అనుకుందాం, ప్రెసెంట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోని 15,000 కాల్ ని సెల్ చేయాలనుకుంటే నియర్లీ 1,51,000 దగ్గరగా అడుగుతారు కదా. అబోవ్ 1 lakh ఉంటేనే మనం సెల్ చేయగలం, లేదంటే సెల్ చేయలేము అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో చాలా తక్కువ డబ్బులు ఉన్నా సరే మనం మార్కెట్లో ఆప్షన్స్ని ఎలా సెల్ చేయాలి. లైక్ ఈ 1,51,000 ఉందా, దాన్ని మీరు అనుకుంటే 40,000కి తీసుకురాగలరు. లైక్ 1,10,000 దగ్గరగా మీరు బెనిఫిట్ పొందొచ్చు, మార్జిన్ బెనిఫిట్ పొందొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. ఈవెన్ 40 కాదు, ఇంకా తక్కువ కూడా చేయొచ్చు, 30,000 అరౌండ్ కూడా తీసుకురావచ్చు. దెన్ 40,000 ఎందుకు, డైరెక్ట్గా 30,000 మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. సో ఎంత లోయెస్ట్కి తీసుకురాగలితే అంత బెటర్గా ఉంటుంది కదా. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. కాల్స్ లో డిఫరెంట్ కేసెస్, అలాగే పుట్స్ లో డిఫరెంట్ కేసెస్ ని తీసుకుంటూ ఈ వీడియోలో ఒక ఆప్షన్ ని తక్కువ మనీతో ఎలా సెల్ చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మంచి రిటర్న్స్ తో తక్కువ రిస్క్ ఉండేలా ట్రేడ్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అండ్ ఇది నేను స్ట్రాంగ్ గా చెప్పగలను. మీరు ఇది థియరిటికల్ గా ఎక్కడ కూడా నేర్చుకోలేరు. ఇది ఆప్షన్స్ ని ఎప్పటి నుంచో సెల్ చేస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మన రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు, రిటర్న్ ఎలా మాక్సిమైజ్ చేయొచ్చు అనేది ఎక్స్పీరియన్స్ ద్వారానే గెయిన్ చేయగలిగే కాన్సెప్ట్. సో ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మేము ప్రాక్టికల్ గా గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కొంత ఫోకస్డ్ గా, ఎటువంటి డీవియేషన్ లేకుండా ఉన్న కాన్సెప్ట్ ని వినడానికి ప్రయత్నించండి. అండ్ కంటెంట్లోకి మూవ్ అయ్యే ముందు ఎవ్రీ కాన్సెప్ట్ వీడియోకి 10,000 లైక్స్ టార్గెట్ అయితే ఉంచడం జరిగింది. సో ఈ సెకండ్ ఛానల్లో వస్తున్న ఈ వీడియోస్ మీకు వాల్యుబుల్గా అనిపించి ఇలా వస్తున్న కంటెంట్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడైతే కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో నేను అగైన్ అండ్ అగైన్ స్టార్టింగ్ వీడియోస్లో మాట్లాడుకున్న కాన్సెప్ట్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు. లైక్ కాల్ని ఎవరు బై చేస్తారు, కాల్ని ఎవరు సెల్ చేస్తారు, పుట్ని ఎవరు బై చేస్తారు, పుట్ని ఎవరు సెల్ చేస్తారు, సెల్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది, బై చేసిన వాళ్ళకి ఏమవుతుంది, ఈవెన్ దాని గురించి షార్ట్గా మాట్లాడతాను. సో మరీ డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం వద్దు, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అది యాడ్ అవుతూ లెంత్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో 15,000 దగ్గర మార్కెట్ ఉందనుకుంటే మీ వ్యూ నెగిటివ్గా ఉంది, బేరిష్ అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది. సో ఒక ఆప్షన్ని మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయగలరు, మీరు కాల్ని సెల్ చేయగలరు, పుట్ని బై చేయగలరు. సో పుట్ని బై చేస్తే ఒకవేళ మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే పుట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ సేమ్ పాయింట్ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి మీరు కాల్ని సెల్ చేసి ఉంచుకున్న బేరిష్ వ్యూ ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ అవుతుంటే కాల్ సెల్లింగ్ లో కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. సో మీ వ్యూ నెగిటివ్, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే కాల్ని సెల్ అయినా చేయొచ్చు, పుట్ని బై అయినా చేయొచ్చు. ఓకే, స్టార్టింగ్లో అనుకున్నామా ఒక కాల్ని సెల్ చేయాలంటే 15,000 కాల్ని సెల్ చేయాలంటే మీ దగ్గర నుంచి 1,50,000 దగ్గరగా అడిగారు. మరి మిగతా వాటిల్లో కూడా 15,000 కాల్ సెల్ చేస్తుంటే ఒక దగ్గర ఏమో 41,000 అడుగుతున్నారు, ఇంకొక దగ్గర 32,000 అడుగుతున్నారు. మనల్ని తక్కువ డబ్బులు ఏ సందర్భాల్లో అడుగుతున్నారు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు తీసుకుంటున్నారు అనేది గమనించాలి. ఎక్కువ డబ్బులు ఎప్పుడు తీసుకుంటున్నారంటే మనం అన్లిమిటెడ్ రిస్క్ని తీసుకున్నప్పుడు అనమాట. సో మనం ఒక పొజిషన్ని తీసుకుంటున్నాం అనుకోండి స్టాక్ మార్కెట్లో, ఆ పొజిషన్ కారణంగా మనం నష్టపోవడానికి ఇంకా లిమిటే లేదు, ఎంతైనా వీళ్ళు నష్టపోతారు అని బ్రోకర్ కనిపిస్తే అప్పుడు మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఎగ్జాంపుల్, 15,000 కాల్ని మీరు అమ్ముతున్నారా అనుకుందాం, 300 దగ్గర అమ్ముతున్నారు. సో 300 into 75 చేశారనుకోండి, లాట్ సైజ్ 22,500. ఇన్ ద బెస్ట్ కేస్ మీకు 22,500 ప్రాఫిట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ప్రెసెంట్ 14,800 రేంజ్లో ఉందా, అక్కడే ఉన్నా ఆర్ అక్కడి నుంచి కొంత ఫాలో అవుతున్నా మీకు ప్రాఫిట్ ఉంటుంది ఎక్స్పైరీ లోపు. అలా కాకుండా అనుకుందాం, వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ మార్కెట్లో ఫ్లో అయింది. ఒక 10 days తర్వాత మార్కెట్ని మీరు చూశారు. సో సెల్ చేసిన తర్వాత పట్టించుకోలేదు, ఎక్కడికి వెళ్తుందిలే అక్కడే ఉంటుందని. 10 days తర్వాత చూస్తే 17,000కి వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్. 15,000 నుంచి 15,000 కాల్ కదా మీరు సెల్ చేసింది. ప్రెసెంట్ మార్కెట్ 17,000 దగ్గర కదా ఉంది. డిఫరెన్స్ ఎంత? 2,000. కాల్ ప్రీమియం 2,000 దగ్గర ఉంటుంది. ఆ పొజిషన్ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే 1,50,000 రూపీస్ దగ్గరగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీరేమో 22,500 వస్తుందిలే, ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ఇక్కడే ఉన్న డౌన్ సైడ్కి వెళ్ళినా అంత లాభం అనుకుంటే చాలా అనుకుని అక్కడ సెల్ చేశారు. బట్ మీ వ్యూ రాంగ్ అయింది. 14,800 కాస్త 17,000 అయిపోయింది. నియర్లీ 1 lakh అబోవ్ మీరు ఇప్పుడు లాస్లో ఉన్నట్టు. మీ లాస్కి లిమిట్ లేదు కాబట్టి ఇప్పుడు 17 దగ్గర కాబట్టి 1,50,000 దగ్గరగా మీరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు అదే 20కి వెళ్ళి ఉంటే, 25,000కి వెళ్ళి ఉంటే మార్కెట్, కాబట్టి ఒక లిమిట్ అనేది లేదు కాబట్టి మన లాస్కి లిమిట్ లేదు కాబట్టి ఓవర్ నైట్ లేదని అప్డేట్ రావచ్చు, ఆర్ మార్కెట్ టైంలో కూడా సడన్గా మనకు ఒక అప్డేట్ రావచ్చు. సో దట్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎక్కువ రిస్క్ గురవుతాం కాబట్టి ముందుగానే మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటారనమాట. కాబట్టి మీరు ఏదైనా ఒక కాల్ని కానీ పుట్ని కానీ నేక్డ్ మీన్స్ ఓన్లీ ఆప్షన్ మాత్రమే, ఇంకేది వాటికి యాడ్ చేయకుండా ఓన్లీ సెల్. కాల్ అంటే ఓన్లీ కాల్ని సెల్ చేయడం, పుట్ అంటే ఓన్లీ పుట్టే సెల్ చేయడం. ఇలా చేశారనుకోండి నియర్లీ 1,50,000 దగ్గరగా బ్రోకర్స్ డబ్బులు అడుగుతారు. అది జీరోదానే కాదు, ఎవరైనా అలానే అడుగుతారు. ప్రెసెంట్ ఇంట్రాడేలో తక్కువే తీసుకుంటున్నారు, బట్ సెప్టెంబర్ 2021 నుంచి ఈ డబ్బులే ఇంట్రాడే కానీ డెలివరీకి కానీ, సో రెండింటికి కూడా సేమ్ మనీయే మిమ్మల్ని అడుగుతారనమాట. మరి 1,50,000 నుంచి
40,000కి ఎలా తగ్గించారు? ఫస్ట్ కేసులో మీరు గమనించారనుకోండి, జస్ట్ కింద మీరు గమనిస్తే కేవలం మనం 15,000 కాల్ని మాత్రమే సెల్ చేసాం. కాబట్టి అన్లిమిటెడ్ రిస్క్ ఉంది. కాబట్టి మార్కెట్ సడన్ గా టాప్ సైడ్ కి మనకు ఆపోజిట్ గా వెళ్ళిపోతే మనం ఎక్కువ నష్టపోతాం అనే ఒక భయంతో బ్రోకర్ మన దగ్గర నుంచి 1,50,000 దగ్గరగా కలెక్ట్ చేశాడు. సెకండ్ కేసులో ఏం చేసామో గమనించండి. 15,000 కాల్ని సెల్ చేస్తూ 15,250 కాల్ని బై చేసాం అనమాట. సో మనకు తెలుసు 15,000 కాల్ని సెల్ చేస్తే మనం అనుకున్న డైరెక్షన్లో నిఫ్టీ మూవ్ అయితే 300 ప్రీమియం లాస్ట్కి 0 అయిపోతుంది, 22,500 మన ప్రాఫిట్ అయిపోతుంది. అండ్ మనకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది మన వ్యూలోనే వెళ్తుందని. కానీ 1,50,000 అడుగుతున్నారే ఇండివిజువల్గా చేస్తుంటే. మరి ఏం చేయొచ్చు అప్పుడు? 15,000 దగ్గర నుంచి కొంత దూరంగా వెళ్ళి ఉన్న ఒక కాల్ ఆప్షన్ని మనం బై చేసాం అనుకోండి, లైక్ 15,200 ఆర్ 300 ఆర్ 400 ఆర్ 500 ఈవెన్ 16,000 కాల్ అయినా సరే మీరు దూరంగా వెళ్ళి కాల్ని బై చేశారనుకోండి, బ్రోకర్ ఏమనుకుంటారంటే 15,000 సెల్ చేస్తున్నాడు, ఒకవేళ పైకి వెళ్తే మనం ఎక్కడైతే బై చేస్తుంటామో ఆ బయింగ్ పాయింట్ నుంచి కూడా పైకి వెళ్తుంటే ఇక్కడ సెల్లింగ్ పొజిషన్లో వచ్చే లాస్ని బై పొజిషన్ హెడ్జ్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఏ లాస్ అయితే వస్తూ ఉంటుందో బై పొజిషన్లో వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా. సో ఎక్కడైతే బై చేస్తున్నాడో ఆ లెవెల్ దాటి మార్కెట్ వెళ్తుంటే తను అన్లిమిటెడ్గా లాస్ అవ్వడు. కాబట్టి తన దగ్గర నుంచి అంత డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదులే అని మీరు సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్ ప్రైస్ని బట్టి మీ దగ్గర తీసుకునే డబ్బులు కూడా తగ్గించేస్తాడనమాట. మీరు ఏదో ఒకటి బై చేస్తే మీ లాస్ అన్లిమిటెడ్ ఉండదు కాబట్టి మీ దగ్గర తీసుకునే డబ్బులు కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? 15,000 కాల్ని నేను సెల్ చేశాను, అలా డబ్బులు తగ్గించుకోవడం కోసం నేను 15,100 కాల్ని బై చేయాలా, 200, 300, 16,000 దగ్గర ఉన్న కాల్ని బై చేయాలా? బికాస్ ఇక్కడ మీరు గమనిస్తే 15,000 కాల్ని నేను సెల్ చేసి 15,250 కాల్ని నేను బై చేస్తుంటే నా దగ్గర 41,000 అడుగుతున్నారు. 15,000 కాల్ని నేను సెల్ చేసి 15,500 కాల్ని డబల్ క్వాంటిటీ నేను బై చేస్తుంటే నా దగ్గర నుంచి ఇంకా తక్కువ డబ్బులు అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 15,000 కాల్ ఒక లాట్ మాత్రమే సెల్ చేశాను, 15,500 కాల్ 2 లాట్స్ బై చేశాను. కాబట్టి 32,000 నన్ను అడుగుతున్నారు. అలా కాకుండా కేవలం ఒక లాటే 15,500 నేను బై చేస్తుంటే నన్ను నియర్లీ 57,963 అడిగేవాళ్ళు అనమాట. సో జస్ట్ ఒక లాట్ని నేను పెంచడం కారణంగా, కొంత దూరంగా వెళ్ళి సెల్ చేసిన దాని నుంచి కొంత దూరంగా వెళ్ళి ఒక లాట్ని పెంచడం కారణంగా 57,000 నుంచి 32,000కి వచ్చాను. ఓకే, ఇప్పుడు వచ్చే క్వశ్చన్, 15,000 కాల్ని బై చేసి కొంత దూరంగా వెళ్ళి ఒక లాట్ని బై చేయాలా 15,500ని, ఆర్ 2 చేస్తుంటే ఇంకా బాగా తగ్గుతుంది కదా 2 చేయాలా? ఈ కంక్లూజన్ అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే, సో ఈ 57,000 60,000 మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక లాట్ని మాత్రమే బై చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు మార్కెట్లో ట్రేడ్స్ ప్లేస్ చేస్తూ ఉంటే మీకు వచ్చే రిటర్న్ ఉంటుంది కదా, పర్సంటేజ్ రిటర్న్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మల్టిపుల్ లాట్స్ని మనం బై చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు తగ్గుతుందన్న విషయం మనకు అర్థమవుతుందా? ఒక ఆప్షన్ సెల్కి ఒక ఆప్షన్ని మాత్రమే బై చేయండి కొంత దూరంగా వెళ్ళి. బట్ దాని గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. ఒక ఆప్షన్ని మనం సెల్ చేశాక డబ్బులు తగ్గించాలనే ప్రయత్నంలో ఇంకొక ఆప్షన్ని బై చేస్తున్నాం. లైక్ 15,000 కాల్ని మనం సెల్ చేశాక డబ్బులు తగ్గించాలనే ప్రయత్నంలో 15,215 కాల్ని బై చేస్తున్నాం. ఇంకొక కేసులో 15,500 కాల్ని బై చేస్తున్నాం. సో ఎక్కడున్న కాల్ని బై చేయాలి? ఇప్పుడు 15,250 కాల్ని ఒకటే బై చేస్తే 41,000 అడుగుతున్నారు. 15,500 ఉన్న కాల్ని బై చేస్తే 57,000 ఆర్ 58,000 అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఒక ఆప్షన్ని సెల్ చేసి బెస్ట్ రిటర్న్స్ కోసం ఎంత దూరంలో ఉన్న ఆప్షన్ని బై చేయాలి? ఇంకా సింపుల్గా చెప్పాలంటే 500 ప్రీమియం ఉన్న కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేస్తే ఎంత ప్రీమియం ఉన్న కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తారు? 250 ఉన్నది బై చేస్తారా, 100 ఉన్నది బై చేస్తారా, 20 ఉన్నది బై చేస్తారా, 10 ఉన్నది బై చేస్తారా? సో ఫర్ ఎగ్జాంపుల్ 14,800 దగ్గర మార్కెట్ ఉంది. సో 14,800 దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని ఒక కాల్ ఆప్షన్ని మీరు 500 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేశారు. మీరు అనుకున్న వ్యూవే రైట్ అయింది అనుకుందాం. సో ఈ 500 అనే కాల్ ఆప్షన్ ఫైనల్గా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంటే ఫైనల్గా ఈ ఆప్షన్ కూడా 0 అయిపోతుంది కదా. మార్కెట్ బాగా పడిపోతుంటే కాల్ ఆప్షన్ ప్రైస్లు కూడా పడిపోతాయి. మీరు 500లో సెల్ చేశారు, ఫైనల్గా అది 0కి వెళ్ళిపోయింది. సో 500 అంటే లాట్ సైజ్ ఎంత నిఫ్టీది 75. సో 500 into 75 ఎంత? 37,500. సో 37,500 మీ ప్రాఫిట్ అవుతుంది. కానీ ఒకే ఒక్క లాట్ చేయాలంటే మిమ్మల్ని 1,51,000 దగ్గరగా అడుగుతున్నారు. కాబట్టి దీన్ని హెడ్ చేయడం కోసం కొంత దూరంగా వెళ్ళి మీరు ఒక ఆప్షన్ని బై చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు క్లారిటీ ఉంది, మీరు ఏదైతే సెల్ చేశారో అది 0 అవుతుంది, ఇంకొంత దూరంకి వెళ్ళి మీరు బై చేస్తున్న ఆప్షన్ కూడా 0 అయిపోతుంది. సో ఇది కూడా మీకు 0 అవుతుంది అనుకున్నప్పుడు యాజ్ ఎ బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం అనుకోండి, ఎంత తక్కువ ఉందో అది బై చేద్దామని చూస్తాం అనమాట. ఎందుకంటే ఇది కూడా ఎలాగో 0 అయిపోతుంది కదా. సో పెద్దవి బై చేస్తే సో ఇది 0 అవుతుంది. మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే మనం బై చేసిన ఈ 250 కూడా 0 అవుతుంది. కాబట్టి 500 - 250 ఫైనల్గా మనకు వచ్చేది 250 ప్రీమియమే కదా. కాబట్టి ఎంత తక్కువ ప్రీమియం ఉందో ఆ ప్రీమియంని వెళ్ళి బై చేస్తే, మనం అనుకున్న వ్యూలోనే వెళ్తే 10 ఉండే కాల్ ఆప్షన్ మీరు బై చేస్తే ఫైనలీ 490 ప్రీమియం మనకు మిగులుతుంది కదా.
నియర్లీ 36,750 మిగులుతుంది కదా. అండ్ దూరంగా వెళ్ళి ఒకటి బై చేశాను కాబట్టి ఎలాగో నా దగ్గర నుంచి బ్రోకర్ తక్కువ డబ్బులే తీసుకుంటాడు. సో హెడ్జింగ్ చేసినట్టు ఉంటుంది, డబ్బులు తగ్గించుకున్నట్టు ఉంటుంది. సేమ్ ప్యారలల్గా నాకు వచ్చే ఫైనల్ ప్రాఫిట్ని కూడా ఎక్కువ ప్రీమియం ఉండేది బై చేసి తగ్గించుకోకుండా రిటర్న్స్ని కూడా పెంచుకున్నట్టు ఉంటుంది. ఇలా ఒకవేళ మీరు అనుకుంటూ ఇప్పటి వరకు ఈ ఫార్ములానే ఫాలో అవుతూ ఆప్షన్స్ని మీరు సెల్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చూపించబోయే కాన్సెప్ట్ని జాగ్రత్తగా గమనించండి. సో దట్ మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని. ఆప్షన్ సెల్లర్స్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ ఇది బిగినర్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆప్షన్ని సెల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళైతే ఇంకా ఫోకస్డ్గా గమనించండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఎందుకని మరీ దూరంగా వెళ్ళి ఒక ఆప్షన్ని బై చేయకూడదు, అలా చేస్తే వచ్చే నష్టం ఏంటి, ఇది మీకు అర్థమవుతుంది. ఇది నేను కాల్స్లోనూ చూపిస్తాను, పుట్స్లో కూడా చూపిస్తాను. ఫస్ట్ కాల్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. మార్కెట్ 14,800 అరౌండ్ ఉంది, 14,860 అరౌండ్ ఉంది. 15,000 కాల్ ప్రెసెంట్ 269 ప్రీమియంలో ఉందన్నమాట. సో 269 ప్రీమియం అంటే 269 into 75 నియర్లీ 20,175 రూపీస్ దగ్గరగా మీరు అనుకున్న డైరెక్షన్లో మీరు సెల్ చేస్తున్నారు కదా కాల్ని, డౌన్ సైడ్కి ఫాల్ అయింది అనుకుంటే 20,175 దగ్గరగా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఆ 20,175 రూపీస్ మీరు ప్రాఫిట్గా సంపాదించాలనుకుని దాన్ని సెల్ చేయాలని ప్రయత్నిస్తుంటే, నేక్కడ్గా సెల్ చేస్తుంటే, కేవలం ఆ 15,000 కాలే సెల్ చేస్తుంటే మిమ్మల్ని 1,51,000 అడుగుతున్నారు. 15,000 కాల్ 269 దగ్గర ఉన్నది సెల్ చేసి 15,100 కాల్ని మీరు బై చేశారనుకోండి, మిమ్మల్ని 15,000 మాత్రమే సెల్ చేస్తుంటే 1,51,000 అడిగారు కదా, ఇప్పుడు ఈ 15,100 కూడా మీరు బై చేస్తుంటే 30,000 అడుగుతారు. అది ఇక్కడ మీరు గమనించవచ్చు. 15,000 కాల్ని సెల్ చేశాను, 15,100 కాల్ని బై చేశాను, 30,000 అడిగారు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మీకు అగెనెస్ట్గా మూవ్ అయిపోయింది అనుకోండి, 15,000 దాటి 15,100 కంటే పైకి వెళ్తుంటే మీకు వచ్చే అన్లిమిటెడ్ లాస్, ఈ సెల్ పొజిషన్లో వచ్చే అన్లిమిటెడ్ లాస్ 15,100 కాల్లో వచ్చే ప్రాఫిట్ని మ్యాచ్ చేస్తుంది కదా. ఆఫ్టర్ 15,100 రెండు ఇందామని అయిపోతాయి కాబట్టి సెల్ పొజిషన్లో వస్తున్న లాస్ని బై పొజిషన్లో వస్తున్న ప్రాఫిట్ కవర్ చేసేస్తుంది. కాబట్టి మీ దగ్గర నుంచి 30,000 కంటే ఎక్కువ కలెక్ట్ చేయాలని బ్రోకర్ ట్రై చేయరనమాట. సో ఎంత తక్కువ పాసిబుల్ అయితే అంత తక్కువే కలెక్ట్ చేస్తారు. కానీ మీరు దూరం వెళ్ళే కొద్దీ 15,100 నుంచి 200, 300, 400, 500, 600, 700 దూరం వెళ్ళే కొద్దీ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటున్నట్టు కదా. మీరు సెల్ చేస్తున్నదేమో 15,000, దూరంగా వెళ్తున్నారు మీరు 15,300, 400 అలా మూవ్ అవుతున్నారు. సో మధ్యలో గ్యాప్ ఉంది కదా. ఒకవేళ మార్కెట్ మీకు అగైనెస్ట్గా మూవ్ అయితే మీరు దూరంగా వెళ్ళి 15,500 బై చేశారనుకోండి, 15,000 నుంచి 15,500 అబోవ్ వచ్చేంత వరకు కూడా మీ బై పొజిషన్ ఇందా మనీలోకి ఉండట్లేదు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది, అదంతా కూడా మీరు లాస్ ని బేర్ చేస్తున్నట్టే. కాబట్టి మీరు లాస్ పెంచుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి తీసుకునే డబ్బులు కూడా పెరుగుతూ ఉంటుంది. సరే, ఫస్ట్ 15,100 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న నెంబర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 15,000 కాల్ రిలేటెడ్ ఉన్న డేటా మాట్లాడుకున్నాం. 15,100 కాల్ మనం బై చేస్తుంటే అది 217లో ఉందన్నమాట ప్రీమియం. యాజ్ ఆఫ్ నౌ 269 ప్రీమియంది సెల్ చేస్తూ 217 ప్రీమియంది బై చేస్తున్నాం. మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, మీన్స్ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అయింది అనుకోండి, 269 ఈ ప్రీమియము 0 అయిపోతుంది, 217 ఈ ప్రీమియం కూడా 0 అయిపోతుంది. కానీ మీరు సెల్ చేసింది పెద్దది, బై చేసిన దానికంటే ఎంత పెద్దది, 52 పాయింట్స్ పెద్దది. సో ఇది మీ ఫైనల్ ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ మీకు అగెనిస్ట్గా మూవ్ అయినా 15,000 తర్వాత మీరు వెంటనే 15,100 దగ్గర ఉన్న కాలే బై చేశారు కాబట్టి ఈ 15,000 నుంచి 15,100 వరకు మూవ్ అవుతుంది కదా, అదంతా కూడా మీరు లాస్ ని బేర్ చేస్తున్నట్టు, 100 పాయింట్స్ ని మీరు లాస్ గా బేర్ చేస్తున్నట్టు. కాకపోతే 15,100 కంటే 15,000 కాల్ పెద్దదిగా ఉంటుంది కదా. ఎంత పెద్దదిగా ఉంది, 52 పాయింట్స్ పెద్దదిగా ఉంది. సో ఆ 100 పాయింట్స్ లో మీరు ఆల్రెడీ 52 పాయింట్స్ కలెక్ట్ చేసి మీ దగ్గర ఉంచేసుకున్నారు. ఈవెన్ మీకు అగైనెస్ట్ గా 100 పాయింట్స్ మూవ్ అయిపోతున్నా, అలా 15,000 నుంచి 15,100 మూవ్ అయినా 52 పాయింట్స్ మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంటారు కాబట్టి మీ మ్యాక్స్ లాస్ అక్కడ 48. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇలా చేయడం ద్వారా 1,51,000 అడిగే వాళ్ళు కాస్త మిమ్మల్ని ఇప్పుడు 30,000 అడుగుతున్నారు. సో దీని ద్వారా మీరు కలెక్ట్ చేసిన ప్రీమియం ఎంత, 52. మీరు అనుకున్నట్టే జరిగితే మీకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, 52 into 75, 3,900. సో మీరు పెడుతున్న క్యాపిటల్ 30,000 మీద మీకు వస్తున్న డబ్బులు ఎంత, 3,900. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మీది, 13% అనమాట. మీ క్యాపిటల్ మీద మీరు ఎంత రిటర్న్ తీసుకొచ్చారనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 30,000 మీద 3,900 దగ్గరగా తీసుకొచ్చారు కాబట్టి 13% రిటర్న్ మీరు సంపాదిస్తున్నట్టు. మీరు అనుకున్న స్ట్రాటజీ మీ పరంగా మూవ్ అయితే. ఒకవేళ మీకు అగైనెస్ట్గా మూవ్ అయ్యి టాప్ సైడ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకోండి, దెన్ మీరు పెడుతున్న క్యాపిటల్ మీద మీరు 12% నష్టపోతున్నట్టు. మీకు అగైనెస్ట్గా మూవ్ అయితే ఎన్ని పాయింట్స్ మీరు పే చేయాలనుకున్నాం, 48 పాయింట్స్ మీరు పే చేయాలనుకున్నాం. సో 48 into 75 అంటే ఎంత, 3,600. 30,000లో 3,600 క్యాపిటల్ మీరు లాస్ అవుతున్నారు. అప్పుడు మీరు 12% క్యాపిటల్ని లాస్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా. సో మిగిలిన వాటికి కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. అవి ఎంతలో ఉన్నాయి, ఫైనల్గా మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితే మీరు ఎంత ప్రీమియంని కలెక్ట్ చేస్తారు, మీకు అగెనెస్ట్గా మూవ్ అయితే మీరు ఎంత ప్రీమియంని పే చేయాలి,
ఇలా మీరు ఒక ఆప్షన్ ని కొంత దూరంగా వెళ్ళి బై చేస్తూ ఉంటే మిమ్మల్ని మీ బ్రోకర్ ఎంత డబ్బులు అడుగుతున్నారు. ఇలా ఒక ఆప్షన్ ని సెల్ చేసి ఇలా ఆప్షన్ ని బై చేసి మీరు అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అయితే మీకు ఎంత ప్రాఫిట్ మ్యాక్స్ రిటర్న్ ఉంటుంది, అండ్ సేమ్ పాయింట్ మీకు అగైనెస్ట్ గా మూవ్ అయితే మీకు ఎంత లాస్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే నేకెడ్ గా ఒకే ఒక ఆప్షన్ సెల్ చేసినప్పుడు ప్రాఫిట్ లిమిటెడే. ప్రాఫిట్ మీరు ఏదైతే సెల్ చేస్తారో అది జీరో అయిపోవడమే, కానీ లాస్ అన్లిమిటెడ్ అనమాట. మీకు అగైనెస్ట్ గా మూవ్ అవుతుంటే 15,000 లో ఉన్న నిఫ్టీ 17,000, 20,000, 25,000 అలా వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ మీ లాస్ అన్లిమిటెడ్గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఆప్షన్ని బై చేసి మనం పెట్టాలనుకుంటున్న డబ్బులు తగ్గించుకుంటున్న ఆప్షన్ రిలేటెడ్గా ఫైనల్గా మీకు వచ్చే లాస్ని కూడా అన్లిమిటెడ్ అనే పేరు నుంచి లిమిటెడ్కి తీసుకొచ్చేసారు అనమాట. సో లిమిటెడ్ లాస్ మాత్రమే వస్తుంది. ఈ డేటాని ఇప్పటివరకు మీరు చూస్తూనే ఉంటారు కదా, మనం ఎంత డబ్బులు అయితే పెడుతున్నామో ఆ డబ్బుల నుంచి ఎంత రిటర్న్ ని సంపాదించుకోగలుగుతున్నాం, అట్ సేమ్ పాయింట్ ఎంత లాస్కి గురవుతున్నాం అనేది గమనిస్తే కొంత దూరం వెళ్లే కొద్దీ మీ రిటర్న్ పెరుగుతుందన్నమాట. మీరు పెట్టే డబ్బులకి రిటర్న్ మీరు జనరేట్ చేసుకునే ఒక పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, కానీ అది ఒక దగ్గర ఆగిపోతుంది, మళ్ళీ దాని తర్వాత నుంచి తగ్గిపోతుంది అనమాట. మీన్స్ మీరు సెల్ చేసిన పొజిషన్ నుంచి కొంత దూరంగా వెళ్ళి మాత్రమే మీరు ఆప్షన్ని బై చేయాలి. ఎంత దూరంకి వెళ్ళి బై చేయాలి ఇది నేను మీకు కంక్లూజన్ ఇస్తాను, బట్ కొంత దూరంకి వెళ్ళి మాత్రమే బై చేయాలి. ఇంకా దూరంగా వెళ్ళి బై చేద్దాం, ఇంకా ప్రీమియం తక్కువగా ఉంటుంది కదా అది బై చేద్దాం అనుకోని ఇంకా దూరంకి వెళ్ళిపోయారనుకోండి, మీకు రిటర్న్ అనేది పెద్ద పెరగదు, కానీ ప్యారలల్గా పక్కనే మీరు గమనిస్తే రిస్క్ పెరిగిపోతూ ఉందన్నమాట. సో స్టార్టింగ్లో 23-27% రిస్క్ ఉండేది కాస్త నెక్స్ట్ 33, 40, 44, 50. సో ఇక్కడ రిటర్న్ 24 దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా 24 దగ్గరే ఉంది, కానీ రిస్క్ గమనించారా 33 నుంచి 50కి వెళ్ళిపోయింది. పెద్దది బై చేస్తే, పెద్ద ఆప్షన్ని బై చేస్తే మనం సెల్ చేసింది జీరో అయిపోతుంది, ఇది కూడా జీరో అయిపోతుంది కదా. కాబట్టి ఇది ఎందుకులే బై చేయడం, ఇంకొంత చిన్నది బై చేద్దాం అనుకొని చిన్నది బై చేస్తే మీరు పెడుతున్న డబ్బులు పెరుగుతుంది, కాబట్టి మీ దగ్గర నుంచి బ్రోకర్ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తాడు, కాబట్టి ఇక్కడ లాభం పొందుతున్నారని మీరు అనుకుంటున్నా మీ దగ్గర కలెక్ట్ అయిన డబ్బులు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీ రిటర్న్లో పెద్ద తేడా ఉండదన్నమాట. కానీ మీరు దూరంగా వెళ్లే కొద్దీ మీరు అమ్ముతున్న దానికి కొంటున్న దానికి డిఫరెన్స్ పెద్దదిగా ఉంటుంది, కాబట్టి మీకు అగైనెస్ట్ గా మూవ్ అయితే రిస్క్ పెద్దదైపోతుంది. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ ఇప్పటికే ఫామ్ అయింది అనుకుంటున్నాను. కొంత దూరంగా వెళ్ళాలి, ఎంత దూరంగా వెళ్ళాలని నేను కంక్లూజన్ ఇస్తాను. బట్ ఇంకా అంతకంటే దూరంగా వెళ్ళిపోతే చిన్న చిన్న ప్రీమియమ్స్ ని బై చేద్దాంలే, మనం అనుకుందే జరిగితే సెల్ చేసింది జీరో అవుతుంది, ఆ చిన్నది కూడా జీరో అవుతుంది అనుకుంటే రిటర్న్ లో పెద్ద తేడా ఉండదు, రిటర్న్ సిమిలర్ గానే ఉంటుంది, రిస్క్ పెద్దదైపోతూ ఉంటుంది. సిమిలర్ గానే పుట్స్ లో కూడా గమనించండి, 14,900 పుట్ 285లో ఉంది. ఆ పుట్ని సెల్ చేసి కొంత కిందకి వెళ్ళి ఒక పుట్ని బై చేద్దాం అనుకున్నారనుకోండి, 14,800, 700, 600, 500, 400, 300, 200 ఇలా వేరియస్ స్ట్రైక్ ప్రైజెస్ని తీసుకున్నాను. వాటికి సంబంధించిన ప్రీమియం ఇక్కడ ఉంది. ఒకవేళ మీరు అనుకున్నది జరిగితే మీకు వచ్చే నెట్ ప్రీమియం ఇంత వస్తుంది, మీకు అగెనెస్ట్ గా మూవ్ అయితే మీరు ఇంత ప్రీమియం ని పే చేయాలి. ఇలా చేయడానికి మిమ్మల్ని ఇంత డబ్బులు మీ బ్రోకర్ అడుగుతారనమాట. అంత ద్వారా మీకు వచ్చే మ్యాక్స్ రిటర్న్ ఇది. మీకు అగెనెస్ట్ గా మూవ్ అయితే నేకెడ్ గా ఒకే ఒక్క పుట్టే సెల్ చేస్తుంటే అన్లిమిటెడ్ లాస్ వచ్చేది, బట్ మీరు కొంత దూరంగా వెళ్ళి ఒక పుట్ని కూడా బై చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చే లాస్ లిమిట్ అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే 14,900 పుట్ని సెల్ చేసి 14,800 పుట్టి బై చేశారనుకోండి, రిటర్న్ 10%. మీరు పెడుతున్న డబ్బుల మీద 10% మాత్రమే మీకు రిటర్న్ ఉంటుంది. కానీ కొంత దూరంగా వెళ్ళారనుకోండి 10% కాస్త 17, 19, 21, 22 వెళ్ళింది. సో మీరు గమనిస్తే అక్కడి నుంచి పెద్ద చేంజ్ లేదనమాట. అగైన్ 22 ఉంది, అగైన్ 21 ఉంది. ఇందాక కూడా ఒక లిమిట్ తర్వాత 25 తర్వాత అగైన్ మళ్ళీ 24కే వెళ్తుంది. సో రిటర్న్ పెరగట్లేదు ఒక దగ్గర, కానీ రిస్క్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడైతే మనకి రిటర్న్ ఎక్కువగా ఉంటుందో రిస్క్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ ని మనం సెలెక్ట్ చేయాలి. సో విత్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇది నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. కాల్ కానీ పుట్ కానీ అనుకుందాం 500లో ఉండే సెల్ చేశారనుకోండి, ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ హాఫ్ ప్రీమియం ఉండేది బై చేయండి. హాఫ్ అంటే 50% ప్రీమియం ఉండేది బై చేయండి. లైక్ 500 ప్రీమియం ఉండే కాల్ని మీరు సెల్ చేస్తున్నారంటే 250 ఉండే కాల్ని మీరు బై చేయండి. మీరు అనుకున్నదే జరిగితే సెల్ చేసింది జీరో అయిపోతుంది, బై చేసింది కూడా జీరో అయిపోతుంది. మరి 250ది కూడా జీరో అవుతుందని తెలిసి అంత పెద్దది ఎందుకు బై చేయడం? 200దో 100దో లేకపోతే 50 or 10 ఉండేది బై చేయొచ్చు కదా, తక్కువ లాస్ అవుతాం కదా. అంటే నేను మీకు ఇందాక చూపించిన దాంట్లోనే మీకు క్లారిటీ రావాలి. మీరు దూరం వెళ్ళే కొద్దీ మీ దగ్గర తీసుకునే మనీ అనేది పెరుగుతుంది, మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా చేంజ్ అవ్వదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ రిస్క్ పెరిగిపోతుంది అనమాట. ఈ మధ్యకాలంలో గమనించారా, మార్కెట్ చాలా ఎక్కువ స్వింగ్స్లో వెళ్తుంది. సో అలా మూవ్ అవుతున్నప్పుడు కూడా మీరు హాఫ్ ప్రీమియం ఉండేది తీసుకున్నారనుకోండి, కొంత డిఫరెన్స్తో ఇది కూడా అలాగే పెరుగుతుంది అనమాట. మీరు 10-20 ఉండేది సెల్ చేశారనుకోండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో మార్పు రావట్లే, రిస్క్ పెరిగిపోతుంది. మీన్స్ ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఆ 10-20 ఉండేది ఎంత పెరుగుతుంది? పెద్దగా మారదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దూరంగా వెళ్ళి మనం బై చేసి మన డబ్బుల్ని సేవ్ చేస్తున్నాం అని అనుకోకూడదు. బికాస్ మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి
మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ రిలేటెడ్గా పెడుతున్న డబ్బులు ఎక్కువైపోతున్నట్లు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయిపోతున్నట్టు. కాబట్టి ఐడియల్గా ఇలా గుర్తుంచుకోండి, మీరు సెల్ చేస్తుంటే దానికి హాఫ్ ఉండే ప్రీమియంని బై చేయండి. ఇన్ ద వర్స్ట్ కేస్ 30% కంటే తక్కువగా ఉన్న ప్రీమియంని ఎప్పుడు కూడా హెడ్జింగ్కి బై చేయొద్దు. రిటర్న్ అనేది ఒక పాయింట్ తర్వాత మీకు పెరగదు, బట్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఆప్షన్ స్ట్రాటజీస్లో, స్పెషల్లీ ఆప్షన్ సెల్లింగ్లో మనం కంట్రోల్ చేయాల్సిందే రిస్క్ని కంట్రోల్ చేస్తూ రిటర్న్ని మ్యాక్సిమైజ్ చేశారనుకోండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇది ఇప్పుడు చెప్పడానికి కూడా మెయిన్ రీజన్. ఇది నేను మీకు లైవ్ మార్కెట్లో ఈ ఆప్షన్ని సెల్ చేసి ఈ ఆప్షన్ని బై చేస్తే మనకి ఇంత ఖర్చు అవుతుంది అండ్ ఇది చేస్తే మనకి ఇంకా తగ్గుతుందని మీకు చూపిస్తున్నప్పుడు ముందుగానే థియరీ చెప్తే మీకు అర్థమవుతుందని, అండ్ ఇంకా బేసిక్స్ కూడా మోస్ట్లీ కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేదైనా మనం కవర్ చేయాలా? ఆల్రెడీ మనం ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ రిలేటెడ్గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద బేసిక్స్ని మాట్లాడుకుంటూ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఆప్షన్ గ్రీక్స్, ఆప్షన్ చైన్ గురించి కూడా డెడికేటెడ్ వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ లైవ్ మార్కెట్లో వీటి రిలేటెడ్గా అప్లికేషన్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను. దాని తర్వాత ఆప్షన్ ట్రేడింగ్లో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్లో చేసే మిస్టేక్స్ గురించి అండ్ అవాయిడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. ఇది కాకుండా ఇంకేదైనా మిస్ అయ్యామా, ఇంకేదైనా చేస్తే మన బిగినర్స్కి యూజ్ అవుతుందా, అలా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో వాటిని కూడా కవర్ చేసి ఒకవేళ Q&A లాగైనా ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటే ఆర్ఎల్స్ డెడికేటెడ్ వీడియోకి స్కోప్ ఉంటే అది కూడా ప్లాన్ చేద్దాం. సో ఇలా చేసి ఫైనలీ మన వాళ్ళందరికీ కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటే నెక్స్ట్ స్ట్రాటజీస్కి మూవ్ అవుదాం. స్ట్రాటజీస్లో ఫస్ట్ బయింగ్ రిలేటెడ్గా స్ట్రాటజీస్ని గమనిద్దాం. సో బయింగ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అన్నింటిని కవర్ చేస్తూ నెక్స్ట్ సెల్లింగ్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తూ అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఆప్షన్ సెల్లింగ్లో, వాటిని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్దర్గా మన సిరీస్లో ఇవి కవర్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎట్ ఎనీ పాయింట్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన రెఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. డైరెక్ట్గా వెబ్సైట్స్లో కాకుండా మన రెఫరల్ లింక్స్ ఉంటాయా, వాటిని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.